బిస్మిల్లీ బాత్ లంచ్ ఐటమ్గా చాలా బాగుంటుంది. ఏ విధంగా చేస్తారు ఈ వీడియోలో చూద్దాము. దీనికి గాను కూరలు తరుక్కోవటము, సాంబార్ పొడి రెడీగా ఉంటే ఇది చాలా తొందరగా అయిపోయే డిష్. ముందుగా కూరలన్నీ తరుక్కుని ఈ విధంగా సిద్ధం చేసుకున్నాను. నేను వాడిన కూరలు ఇందులో రెడ్ రాడిష్, ఇక్కడ యూఎస్లో దొరుకుతుంది. దాన్ని రౌండ్గా ఎర్రగా ఉంటాయి అవి, అది చిన్న ముక్కలు చేసుకున్నాను. దాంతోపాటుగా వంకాయలు, ఆలుగడ్డలు, క్యారెట్, బీన్స్, ఉల్లిపాయ, టమాటా, అలాగే సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, ఇవి నేను తీసుకున్న కూరలు. ఇవే కాకుండా సొరకాయ, బూడిద గుమ్మడికాయ ఇలాంటి కూరలు కూడా వేసుకోవచ్చు దీంతో పాటుగా. కూరలనే తరుక్కోవడం అయిపోయింది. ఇప్పుడు ఒక గిన్నెలో 1 గ్లాసు కందిపప్పు, ఇంకో గిన్నెలో 2 గ్లాసుల బియ్యం, ఇంకో 3వ గిన్నెలో పెసలు, శనగలు ముందు రోజు నానబెట్టుకున్నాను. అవి ఒక చిన్న కప్పుడు వేసుకున్నాను, 2 కలిపి అనమాట. ఇవి ఇట్లా 3 గిన్నెలు వేసుకున్న తర్వాత ఇంకో గిన్నెలో కూరలు వేసుకున్నాను. ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఈ 4 గిన్నెలు కుక్కర్లో పెట్టి 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. అవి ఉడుకుతూ ఉంటాయి. ఈ లోపల మనం మసాలా సిద్ధం చేసుకుంటున్నాం. మసాలాకు గాను సాంబార్ పొడిలో 4 దాల్చిన చెక్క, చిన్న ఇంచువి, తర్వాత ఒక 10 లవంగాలు, సాంబార్ పొడి, ఈ 3 కలుపుకొని గ్రైండ్ చేసుకుని నీళ్లు పోసుకుని పేస్ట్లా చేసుకోవాలి. 4 చెంచాల ధనియాలు, 2 చెంచాల శనగపప్పు, 2 చెంచాల మినప్పప్పు, 1 చెంచా ఆవాలు, జీలకర్ర, మెంతులు ఇవి దోరగా వేయించుకుని పొడి చేసుకుంటారు అన్నమాట. అది సాంబార్ పొడి. ఇప్పుడు ఈ సాంబార్ పొడిలో ఒక 3 టేబుల్ స్పూన్ సాంబార్ పొడి తీసుకున్న తర్వాత దాల్చిన చెక్క, లవంగం ఈ 3 కలుపుకొని గ్రైండ్ చేసుకుని నీళ్లు పోసుకుని పేస్ట్లా చేసుకోవటమే. అది మనకి మసాలా రెడీ అయిపోతుంది. ఇప్పుడు అన్నీ ఉడికిపోయాయి. కుక్కర్లో మనము బిస్మిల్లీ బాత్ కలుపుకోవటం. ఇంకా ముందుగా పోపు పెట్టుకుంటున్నాము. పప్పు తింటుంటే అంత రుచిగా ఉంటుంది బిస్మిల్లీ బాత్. అందుకని దీనికి గాను నేను జీడిపప్పు, పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు ఇవన్నీ 2 చెంచాలు తీసుకున్నాను. ఆవాలు, జీలకర్ర ఇవి 2 ఒక్కొక్క టేబుల్ స్పూన్ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత త్వరగా వేగిపోయిన తర్వాత ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న పెసలు, శనగలు వేసుకుని ఒకసారి తిప్పేసిన తర్వాత ఉడికించుకున్న కూరలన్నీ వేసుకోవాలి. కూరల్ని వేసుకుని ఒకసారి పైకి కిందకి కలిపిన తర్వాత మనము ఉడికించి పెట్టుకున్న కందిపప్పు వేసుకుని చివరిగా ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు 1 చెంచాడు పసుపు, సరిపడా ఉప్పు, కారం వేసుకున్న తర్వాత 1 చిప్పడు కొబ్బరి కోరుకుని వేసుకోవాలి. ఇక్కడైతే ఫ్రోజన్ దొరుకుతుంది, ఆ ఫ్రోజన్ కొబ్బరి వేసాను చివరిగా. తర్వాత మసాలా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడంతా పైకి కిందకి కలుపుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే మనకి 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత బిస్మిల్లీ బాత్ రెడీ అయిపోతుంది. ఈ విధంగా బిస్మిల్లీ బాత్ చాలా హాయిగా ఉంటుంది, కమ్మగా, చాలా రుచిగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. దీనికి గాను సైడ్ డిష్గా రైతా చేసుకున్నాము. రైతా ఇంకా చాలా బాగుంటుంది దీనికి కాంబినేషన్. రైతా ఏ విధంగా చేస్తారంటే పెరుగులో సన్నగా తరిగిన కీర, ఉప్పు, తర్వాత కొత్తిమీర, 1 పచ్చిమిరపకాయ వేసుకుని పైకి కింద కలుపుకొని దీనికి సైడ్ డిష్గా వాడుకుంటే రైతా చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.